ఇవాళ కేరళం తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ముందుగా రాయలసీమను తాకిన తర్వాత ఉపరితల ఆవర్తన ఏర్పడనుందని సూచించింది. దీని కారణంగా రాబోయే 5 రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. నైరుతి ఋతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకాయి. ఇక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వాటి ప్రభావం ఏ విధంగా ఉండబోతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కేరళ తీరాన్ని తాకాయి, మన రాష్ట్రానికి ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది? భారత వాతావరణ శాఖ నిన్న చెప్పినట్లుగానే నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ముఖ్యంగా ఆగ్నేయ మరియు నైరుతి అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలను, మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలను, లక్షద్వీప్ ద్వీప సమూహంలోని అన్ని ద్వీపాలను, కేరళలోని అన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటుగా ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించే అవకాశం 2-3 రోజుల్లో ఉన్నది. వర్షాలు రానున్న రోజుల్లో ఏ విధంగా పడే అవకాశం? వర్షాలు ఇప్పటికి కూడా మన రాష్ట్రాల్లో ప్రీ మాన్సూన్ షవర్సే కొనసాగుతాయి. ఇంకొన్ని రోజులు మీకు చెప్పినట్లుగా 2-3 రోజుల వరకు రాయలసీమలో వరకు ఇటువంటి ప్రీ మాన్సూన్ షవర్స్ లేదా ఉరుములు మెరుపులే కొనసాగే అవకాశం ఉంది. మాన్సూన్ వర్షాలు రాష్ట్రంలో రాయలసీమలోని దక్షిణ కోస్తాలోని 1-2 ప్రాంతాలను విస్తరించడానికి ఇంకా 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నది. ప్రస్తుతానికి దక్షిణ తెలంగాణ, దానికి ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్లో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది. దీని కారణంగాను రాబోయే ఋతుపవన ఆగమనం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మొదటి రోజు కొన్ని ప్రాంతాలలో, తదుపరి 4 రోజులు 1-2 ప్రాంతాలలో తేలికపాటి జల్లులు మరియు మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో మొదటి 2 రోజులు కొన్ని ప్రాంతాలలో, తదుపరి 3 రోజులు 1-2 ప్రాంతాలలోనూ, రాయలసీమలో 5 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండడంతో పాటు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా కోస్తా రాయలసీమలోని 1-2 ప్రాంతాలలో ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అల్పపీడన ధోని ప్రభావం కారణంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 5 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.